మిరా హీరో తేజ సజ్జా నిర్మాత విశ్వప్రసాద్ ని టీవీ9 టీం డాలస్ లో కలిసింది. అమెరికాలోని తెలుగు ఎన్ఆర్ఐలకు చిత్ర యూనిట్ మీట్ అండ్ గ్రీట్ నిర్వహించింది. ఇది ప్రమోషన్లో భాగం కాదండి, కేవలం మీకు థ్యాంక్స్ చెప్దాం అనే ప్రయత్నం అంతే. మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చాము. ఆల్రెడీ సినిమా మీ అందరికీ రీచ్ అయిపోయింది. మీ అందరూ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇచ్చేశారు. కాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. ప్రతి సినిమాని మీరు అందరూ ఇంత ఓపెన్ హార్ట్స్తో వెల్కమ్ చేయటం, ఇలాగ రిసీవ్ చేసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. నాకేం అమెరికా వచ్చినట్లేదు, నేనేదో అమెరికా వెళ్ళి మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. ఇదే బెజవాడలోనూ వైజాగ్లోనూ కూర్చున్నట్టుంది నాకు. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ దిస్ లవ్. అండ్ ప్రతిసారి చేసే సినిమాల్లో డెఫినెట్గా మీ అందరికీ నచ్చేలాగా ఒక థియేటర్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ ఉండేలాగా పిల్లలందరినీ తీసుకెళ్లే విధంగా ఒక వెరీ వెరీ క్లీన్ ఫిల్మ్ చేద్దామనే మోటివేషన్తో అన్ని సినిమాలు చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తాము. మనతో పాటు తేజ గారు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మిరా సక్సెస్ గురించి అండ్ వెల్కమ్ టు డాలస్ అండి. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ యొక్క సక్సెస్? ఎస్పెషల్లీ ఐ నో యు ఆర్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ స్ప్రెడింగ్ ద వర్డ్, బట్ ఇలాంటి సైఫై మూవీస్ మీరు ఒక్కలే యూనిక్ గా ప్రదర్శిస్తున్నారు. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్? మీరు అన్నది కరెక్టే అండి. ఎంజాయ్మెంట్ ఏం లేదు, పరిగెడతానే ఉన్నాను. ఎంజాయ్మెంట్ కంటే ఎక్కువ చాలా పెద్ద బాధ్యత కదా, ఇంత పెద్ద సినిమా మన మీద ఉంది. సో లాస్ట్ మూమెంట్ వరకు దీన్ని మాక్సిమం ఆడియన్స్ కి రీచ్ చేయాలనే ప్రయత్నం. సో అప్కమింగ్ మీ ప్రాజెక్ట్స్ గురించి వస్తారు. ఇమీడియట్ గా జాంబీ రెడ్డి 2 చేస్తున్నాం అంటే ఇట్ విల్ బి అన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, స్టార్ట్ టు ఎండ్ ఫన్ ఫిలిం, ఫుల్ ఫన్ ఫిలిం. వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి. సో రాజ్, యాక్చువల్లీ మీ మాటల్లో యు ఆర్ హోస్టింగ్ హిమ్ ఇన్ డాలస్. So how do you feel about hosting the crew of Mirai? I'm really happy, bro. They made it here, many ups and downs, but still they made it, and he has given his word. We are happy. So thank you very much, Raj. So it is basically Raj ikkada advaryanlo ikkada especially Mirai team ni host cheyadam jarigindi and successful ga వీరి అనుభవాల్ని అందరితో పంచుకోవడం జరిగింది. ఇక్కడ డాలస్ ప్రజలతో వెంకట్ మూలికుట్ల, టీవీ9 డాలస్, టెక్సస్.